English and Hindi learning in Telugu. Welcome back to my channel. Today we will be learning about daily used English sentences. డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నేను బయటికి వెళ్ళే ముందు తాళాలు వేశాను. ఐ లాక్డ్ ద డోర్స్ బిఫోర్ గోయింగ్ అవుట్. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఆశ్చర్యపోతాను. ఇఫ్ వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ ఐ విల్ బీ సర్ప్రైజ్డ్. తినే ముందు చేతులు కడుక్కోవడం మంచిది. ఇట్స్ గుడ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు చేతులు కడుక్కోవడం మంచిది. ఇట్స్ గుడ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. నన్ను ఆ విషయంపై అభిప్రాయం అడగవచ్చు. యు మే ఆస్క్ మై ఒపీనియన్ ఆన్ దట్ మ్యాటర్. నన్ను ఆ విషయంపై అభిప్రాయం అడగవచ్చు. యు మే ఆస్క్ మై ఒపీనియన్ ఆన్ దట్ మ్యాటర్. నాకు తెలిసి అతను ఇప్పటికీ ఆఫీస్లోనే ఉన్నాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఈజ్ స్టిల్ ఎట్ ద ఆఫీస్. నాకు తెలిసి అతను ఇప్పటికే ఆఫీస్లోనే ఉన్నాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఈజ్ స్టిల్ ఎట్ ద ఆఫీస్. వీధి చివరలో ఉన్న ఇంటి దగ్గర ఆపు. స్టాప్ నియర్ ద హౌస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. వీధి చివరలో ఉన్న ఇంటి దగ్గర ఆపు. స్టాప్ నియర్ ద హౌస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. నువ్వు వస్తావని అనుకోలేదు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్. నువ్వు వస్తావని అనుకోలేదు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్. పుస్తకాన్ని చదివిన తర్వాతనే నాకు విషయం అర్థమైంది. ఐ అండర్స్టూడ్ ద మ్యాటర్ ఓన్లీ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్. పుస్తకాన్ని చదివిన తర్వాతనే నాకు విషయం అర్థమైంది. ఐ అండర్స్టూడ్ ద మ్యాటర్ ఓన్లీ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్. వాళ్ళను చూసిన వెంటనే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఐ లెఫ్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ దెమ్. వాళ్ళను చూసిన వెంటనే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఐ లెఫ్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ దెమ్. ప్రతిరోజు తక్కువైనా 10 నిమిషాలు చదవాలి. వన్ షుడ్ స్టడీ అట్లీస్ట్ 10 minutes ఎవ్రీ డే. ప్రతిరోజు తక్కువలో తక్కువ 10 నిమిషాలు చదవాలి. వన్ షుడ్ స్టడీ అట్లీస్ట్ 10 minutes ఎవ్రీ డే. మేం మాట్లాడే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ బిఫోర్ వీ కుడ్ టాక్. మేము మాట్లాడే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ బిఫోర్ వీ కుడ్ టాక్. ఇది అంత తేలికగా జరిగే పని కాదు. దిస్ ఇజంట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో ఈజీలీ. ఇది అంత తేలికగా జరిగే పని కాదు. దిస్ ఇజంట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో ఈజీలీ. నీ వల్ల మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దిస్ ఇష్యూ కెన్ బి సాల్వ్డ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. నీ వల్ల మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దిస్ ఇష్యూ కెన్ బి సాల్వ్డ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. నాకు ఎప్పుడూ నిజం చెప్పే అలవాటు ఉంది. ఐ ఆల్వేస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. నాకు ఎప్పుడూ నిజం చెప్పే అలవాటు ఉంది. ఐ ఆల్వేస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. నిన్ను కలవాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. టు మీట్ యూ ఐ మస్ట్ టేక్ అన్ అపాయింట్మెంట్ ఇన్ అడ్వాన్స్. నిన్ను కలవాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. టు మీట్ యూ ఐ మస్ట్ టేక్ అన్ అపాయింట్మెంట్ ఇన్ అడ్వాన్స్. నువ్వు చెప్పిన దానిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడెంట్ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ యు సెడ్. నువ్వు చెప్పిన దానిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడెంట్ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ యు సెడ్. వర్షం పడినందువల్ల రోడ్లు జారుతున్నాయి. రోడ్స్ ఆర్ స్లిప్పరీ బికాజ్ ఇట్ రెయిన్డ్. వర్షం పడినందువలన రోడ్లు జారి ఉన్నాయి. ద రోడ్స్ ఆర్ స్లిప్పరీ బికాజ్ ఇట్ రెయిన్డ్. నన్ను ఒకసారి ఆలోచించనివ్వు. లెట్ మీ థింక్ వన్స్. నన్ను ఒకసారి ఆలోచించనివ్వు. లెట్ మీ థింక్ వన్స్.
నేను అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐఎమ్ టైర్డ్, ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. నేను అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐఎమ్ టైర్డ్, ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. ఇది చేసిన వాళ్లకు గుర్తింపు దక్కాలి. ద పీపుల్ హూ డిడ్ దిస్ మస్ట్ గెట్ రికగ్నైజేషన్. ఇది చేసిన వాళ్లకు గుర్తింపు దక్కాలి. ద పీపుల్ హూ డిడ్ దిస్ మస్ట్ గెట్ రికగ్నైజేషన్. అతను నిద్రపోతుండగా ఎవరో ఫోన్ చేశారు. సమ్వన్ కాల్డ్ వైల్ హీ వాజ్ స్లీపింగ్. అతను నిద్రపోతుండగా ఎవరో ఫోన్ చేశారు. సమ్వన్ కాల్డ్ వైల్ హీ వాజ్ స్లీపింగ్. మనం నిబంధనలను పాటించకపోతే జరిమానా వేస్తారు. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ వీ విల్ బి ఫైన్డ్. మనం నిబంధనలను పాటించకపోతే జరిమానా వేస్తారు. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ వీ విల్ బి ఫైన్డ్. ఇది మన వశంలో లేని విషయము. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇది మన వశంలో లేని విషయము. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి. ఎవ్రీవన్ మస్ట్ క్యారీ అవుట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ విత్. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి. ఎవ్రీవన్ మస్ట్ క్యారీ అవుట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ కమిట్మెంట్. ఆయన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. హిజ్ వర్డ్స్ డీప్లీ హర్ట్ మీ. ఆయన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. హిజ్ వర్డ్స్ డీప్లీ హర్ట్ మీ. పని పూర్తయిన తర్వాతే బయలుదేరాలి. వి మస్ట్ లీవ్ ఓన్లీ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్. పని పూర్తయిన తర్వాతే బయలుదేరాలి. వి మస్ట్ లీవ్ ఓన్లీ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్. నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. మీరు కూర్చున్న చోటే ఉండండి, నేను వస్తాను. స్టే వేర్ యు ఆర్, ఐ విల్ కమ్. మీరు కూర్చున్న చోటే ఉండండి, నేను వస్తాను. స్టే వేర్ యు ఆర్, ఐ విల్ కమ్. ఏమీ మాట్లాడకుండా ఊరుగా ఉండడం మంచిదే. ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉండడం మంచిదే. సమ్టైమ్స్ ఇట్స్ బెటర్ టు స్టే సైలెంట్ దాన్ స్పీక్. ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉండడం మంచిదే. సమ్టైమ్స్ ఇట్స్ బెటర్ టు స్టే సైలెంట్ దాన్ స్పీక్. మనిషి నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. ఏ పర్సన్ మస్ట్ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. మనిషి నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. ఏ పర్సన్ మస్ట్ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. నువ్వు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ద ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఈజ్ కమెండబుల్. నువ్వు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ద ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఈజ్ కమెండబుల్. ఏదైనా పని మొదలుపెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. థింక్ థరోలీ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ టాస్క్. ఏదైనా పని మొదలుపెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. థింక్ థరోలీ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ టాస్క్. అర్థం కాకపోతే మళ్ళీ అడగడంలో తప్పు లేదు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ అగైన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. అర్థం కాకపోతే మళ్ళీ అడగడంలో తప్పు లేదు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ అగైన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. మీ సహాయంతోనే ఇది సాధ్యమైంది. దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ విత్ యువర్ హెల్ప్. మీ సహాయంతోనే ఇది సాధ్యమైంది. దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ విత్ యువర్ హెల్ప్. సమయం విలువైనదని మనం గుర్తించాలి. వి మస్ట్ రియలైజ్ దట్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. సమయం విలువైనదని మనం గుర్తించాలి. వి మస్ట్ రియలైజ్ దట్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. మీరెప్పుడు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. మీరెప్పుడు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. అది నన్ను పూర్తిగా నిరాశపరిచింది. దట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. అది నన్ను పూర్తిగా నిరాశపరిచింది. దట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నువ్వు ఉండకపోతే పరిస్థితి ఇంకా చెడ్డగా ఉండేది. ఇఫ్ యూ వరెంట్ దేర్ ద సిచ్యుయేషన్ వుడ్ హ్యావ్ బీన్ వర్స్.
నువ్వు ఉండకపోతే పరిస్థితి ఇంకా చెడ్డగా ఉండేది. ఇఫ్ యూ వరెంట్ దేర్ ద సిచ్యుయేషన్ వుడ్ హ్యావ్ బీన్ వర్స్. మీరు చెప్పే ప్రతి మాటకి వాస్తవం ఉంది. ఎవ్రీ వర్డ్ యూ సే హ్యాజ్ ట్రూత్ ఇన్ ఇట్. మీరు చెప్పే ప్రతి మాటకి వాస్తవం ఉంది. ఎవ్రీ వర్డ్ యూ సే హ్యాజ్ ట్రూత్ ఇన్ ఇట్. మనమే ముందుగా ప్రారంభించాలి. వీ షుడ్ బీ ద వన్స్ టు స్టార్ట్ ఫస్ట్. మనమే ముందుగా ప్రారంభించాలి. వీ షుడ్ బీ ద వన్స్ టు స్టార్ట్ ఫస్ట్. నేను అతనికి ఫోన్ చేసినప్పుడు అతను మాట్లాడలేకపోయాడు. వెన్ ఐ కాల్డ్ హిమ్ హీ కుడెంట్ టాక్. నేను అతనికి ఫోన్ చేసినప్పుడు అతను మాట్లాడలేకపోయాడు. వెన్ ఐ కాల్డ్ హిమ్ హీ కుడెంట్ టాక్. వాస్తవాలను తెలియకుండా తీర్పు ఇవ్వకూడదు. డోంట్ జడ్జ్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. వాస్తవాలను తెలియకుండా తీర్పు ఇవ్వకూడదు. డోంట్ జడ్జ్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. ఈ విషయం మీద నేను ఇప్పటికే కొన్ని అనుమానాలు పెట్టుకున్నాను. ఐ ఆల్రెడీ హ్యాడ్ సమ్ డౌట్స్ అబౌట్ దిస్. ఈ విషయం మీద నేను ఇప్పటికే కొన్ని అనుమానాలు పెట్టుకున్నాను. ఐ ఆల్రెడీ హ్యాడ్ సమ్ డౌట్స్ అబౌట్ దిస్. ఇది సాధించడానికి చాలా పట్టుదల అవసరం. అచీవింగ్ దిస్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. ఇది సాధించడానికి చాలా పట్టుదల అవసరం. అచీవింగ్ దిస్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. ప్రతి క్షణం మన జీవితాన్ని మార్చగలదు. ఎవ్రీ మూమెంట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ప్రతి క్షణం మన జీవితాన్ని మార్చగలదు. ఎవ్రీ మూమెంట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఇతరుల భావాలను గౌరవించడము ముఖ్యమే. ఇట్స్ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్ టు. ఇతరుల భావాలను గౌరవించడము ముఖ్యమే. ఇట్స్ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్ టు. నువ్వు తీసుకున్న నిర్ణయం బహుశా సరైనది కావచ్చు. ద డెసిషన్ యూ టుక్ మైట్ బీ రైట్. నువ్వు తీసుకున్న నిర్ణయం బహుశా సరైనది కావచ్చు. ద డెసిషన్ యూ టుక్ మైట్ బీ రైట్. ఒకసారి ప్రయత్నించి చూడమంట. ఐ సజెస్ట్ ట్రయింగ్ అట్లీస్ట్ వన్స్. ఒకసారి ప్రయత్నించి చూడమంట. ఐ సజెస్ట్ ట్రయింగ్ అట్లీస్ట్ వన్స్. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్. ఎవరికి చెప్పకుండానే నేనే అన్నీ చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఎవరికి చెప్పకుండా నేనే అన్నీ చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. పఠనం వల్ల మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం. పఠనం వల్ల మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం. త్రూ రీడింగ్ వీ లెర్న్ న్యూ థింగ్స్. పఠనం వల్ల మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం. త్రూ రీడింగ్ వీ లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పుడూ ఆలోచించి మాట్లాడాలి. ఆల్వేస్ థింక్ బిఫోర్ యూ స్పీక్. ఎప్పుడూ ఆలోచించి మాట్లాడాలి. ఆల్వేస్ థింక్ బిఫోర్ యూ స్పీక్. నా దృష్టిలో ఇది సరైన మార్గం కాదు. ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ నాట్ ద రైట్ పాత్. నా దృష్టిలో ఇది సరైన మార్గం కాదు. ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ నాట్ ద రైట్ పాత్. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయమే మార్గం. టైమ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఇష్యూ. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయమే మార్గం. టైమ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఇష్యూ. నీవు నాకు అప్పుడే సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఎర్లియర్. నీవు నాకు అప్పుడే సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఎర్లియర్. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. అలాంటి విషయం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. నథింగ్ లైక్ దట్ హ్యాస్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అలాంటి విషయం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. నథింగ్ లైక్ దట్ హ్యాస్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సమస్య ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. వన్ షుడెంట్ స్టే సైలెంట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. సమస్య ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. వన్ షుడెంట్ స్టే సైలెంట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నేను చెప్పిన ప్రతి మాటను సీరియస్గా తీసుకోకండి. డోంట్ టేక్ ఎవ్రీ వర్డ్ ఐ సే సీరియస్లీ. నేను చెప్పిన ప్రతి మాటను సీరియస్గా తీసుకోకండి. డోంట్ టేక్ ఎవ్రీ వర్డ్ ఐ సే సీరియస్లీ. మీతో మాట్లాడడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది.
టాకింగ్ టు యూ మేక్స్ మీ హ్యాపీ. మీతో మాట్లాడడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. టాకింగ్ టు యూ మేక్స్ మీ హ్యాపీ. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలి. వి షుడ్ థింక్ అగైన్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలి. వి షుడ్ థింక్ అగైన్ అబౌట్ దిస్ మ్యాటర్. అతను తన అప్పును అంగీకరించకపోవడం ఆశ్చర్యం. ఇట్స్ సర్ప్రైజింగ్ హీ డిడెంట్ యాక్సెప్ట్ హిజ్ మిస్టేక్. అతను తన తప్పును అంగీకరించకపోవడం ఆశ్చర్యం. ఇట్స్ సర్ప్రైజింగ్ హీ డిడెంట్ యాక్సెప్ట్ హిజ్ మిస్టేక్. నేను ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తాను. ఐ ఆల్వేస్ బిహేవ్ హానెస్ట్లీ. నేను ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తాను. ఐ ఆల్వేస్ బిహేవ్ హానెస్ట్లీ. మనసు నిశ్శబ్దంగా ఉండినప్పుడు స్పష్టంగా ఆలోచించగలం. వి కెన్ థింక్ క్లియర్లీ వెన్ అవర్ మైండ్ ఈజ్ క్వైట్. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించగలం. వి కెన్ థింక్ క్లియర్లీ వెన్ అవర్ మైండ్ ఈజ్ క్వైట్. నీకు సహాయపడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఛాన్స్ టు హెల్ప్ యూ. నీకు సహాయపడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఛాన్స్ టు హెల్ప్ యూ. నా దృష్టిలో ఇది శ్రేష్టమైన నిర్ణయం. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్. నా దృష్టిలో ఇది శ్రేష్టమైన నిర్ణయం. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్. నన్ను నమ్మడం వల్ల నువ్వు ఓడిపోలేవు. యూ వోంట్ లూజ్ బై ట్రస్టింగ్ మీ. నన్ను నమ్మడం వల్ల నువ్వు ఓడిపోలేవు. యూ వోంట్ లూజ్ బై ట్రస్టింగ్ మీ. ఈ విషయాన్ని మరొకరితో పంచుకోవద్దు. డోంట్ షేర్ దిస్ విత్ ఎనీవన్ ఎల్స్. ఈ విషయాన్ని మరొకరితో పంచుకోవద్దు. డోంట్ షేర్ దిస్ విత్ ఎనీవన్ ఎల్స్. ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఇవ్వాలి. ఎవ్రీవన్ డిజర్వ్స్ డ్యూ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఇవ్వాలి. ఎవ్రీవన్ డిజర్వ్స్ డ్యూ రెస్పెక్ట్. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. వన్ మస్ట్ బీ బ్రేవ్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. వన్ మస్ట్ బీ బ్రేవ్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్. ఏది సరైందో నిర్ణయించడమే కష్టంగా ఉంది. ఇట్స్ హార్డ్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్. ఏది సరైందో నిర్ణయించడమే కష్టంగా ఉంది. ఇట్స్ హార్డ్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్. మాట్లాడే ముందు పదాలు కొలవాలి. వి మస్ట్ వెయిట్ అవర్ వర్డ్స్ బిఫోర్ వి స్పీక్. మాట్లాడే ముందు పదాలు కొలవాలి. వి మస్ట్ వెయిట్ అవర్ వర్డ్స్ బిఫోర్ వి స్పీక్. విజయం సాధించాలంటే శ్రమించాలి. టు సక్సీడ్ వన్ మస్ట్ వర్క్ హార్డ్. విజయం సాధించాలంటే శ్రమించాలి. టు సక్సీడ్ వన్ మస్ట్ వర్క్ హార్డ్. ఇది చేసే ముందు అనుమతి తీసుకోవాలి. పర్మిషన్ మస్ట్ టేకెన్ బిఫోర్ డూయింగ్ దిస్. ఇది చేసే ముందు అనుమతి తీసుకోవాలి. పర్మిషన్ మస్ట్ బీ టేకెన్ బిఫోర్ డూయింగ్ దిస్. నేను ఇలా చేసుకోవడం అవసరం అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నెసెసరీ టు డూ సో. నేను ఇలా చేయడం అవసరం అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నెసెసరీ టు డూ సో. నువ్వు చెప్పిన మాటల్లో నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్ ద వర్డ్స్ యూ సెడ్. నువ్వు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్ ద వర్డ్స్ యూ సెడ్. ఈ పరిస్థితిలో నిశ్చలంగా ఉండడం కష్టమే. ఇట్స్ హార్డ్ టు స్టే కామ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. ఈ పరిస్థితిలో నిశ్చలంగా ఉండడం కష్టమే. ఇట్స్ హార్డ్ టు స్టే కామ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. మిత్రులను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఫ్రెండ్స్. మిత్రులను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఫ్రెండ్స్. ప్రతి అనుభవం మనకి ఏదో నేర్పుతుంది. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ టీచెస్ అస్ సంథింగ్. ప్రతి అనుభవం మనకి ఏదో నేర్పుతుంది. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ టీచెస్ అస్ సంథింగ్. అర్థం కాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రై అగైన్. అర్థం కాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రై అగైన్. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఇఫ్ యూ విష్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఇఫ్ యూ విష్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను చెప్పిన మాటలు ఎవరికి బాధ కలిగించకూడదు. మై వర్డ్స్ షుడెంట్ హర్ట్ ఎనీవన్. నేను చెప్పిన మాటలు ఎవరికి
బాధ కలిగించకూడదు. మై వర్డ్స్ షుడెంట్ హర్ట్ ఎనీవన్. క్షమించడం అంటే బలహీనత కాదు. ఫర్గివింగ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. క్షమించడం అంటే బలహీనత కాదు. ఫర్గివింగ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. మనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీ మస్ట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ వి గెట్. మనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీ మస్ట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ వి గెట్. చిన్న విషయాలను కూడా పట్టించుకోవడం అవసరం. ఇట్స్ ఇంపార్టెంట్ టు పే అటెన్షన్ టు స్మాల్ థింగ్స్ టు. చిన్న విషయాలను కూడా పట్టించుకోవడం అవసరం. ఇట్స్ ఇంపార్టెంట్ టు పే అటెన్షన్ టు స్మాల్ థింగ్స్ టు. నేను సత్యం కోసం పోరాడతాను. ఐ విల్ ఫైట్ ఫర్ ద ట్రూత్. నేను సత్యం కోసం పోరాడతాను. ఐ విల్ ఫైట్ ఫర్ ద ట్రూత్. బాధ పడకుండా నువ్వు ముందుకు సాగాలి. మూవ్ ఫార్వర్డ్ వితౌట్ వరీయింగ్. బాధపడకుండా నువ్వు ముందుకు సాగాలి. మూవ్ ఫార్వర్డ్ వితౌట్ వరీయింగ్. మన లక్ష్యం క్లియర్గా ఉండాలి. అవర్ గోల్ మస్ట్ బి క్లియర్. మన లక్ష్యం క్లియర్గా ఉండాలి. అవర్ గోల్ మస్ట్ బి క్లియర్. తప్పులు ఎవరు చేయరు అన్న భావన తప్పు. థింకింగ్ నో వన్ మేక్స్ మిస్టేక్స్ ఈజ్ రాంగ్. తప్పులు ఎవరు చేయరు అన్న భావన తప్పు. థింకింగ్ నో వన్ మేక్స్ మిస్టేక్స్ ఈజ్ రాంగ్. నువ్వు నన్ను నమ్మకపోవడమే నన్ను బాధించింది. ఇట్ హర్ట్ మీ దట్ యూ డిడెంట్ ట్రస్ట్ మీ. నువ్వు నన్ను నమ్మకపోవడమే నన్ను బాధించింది. ఇట్ హర్ట్ మీ దట్ యూ డిడెంట్ ట్రస్ట్ మీ. ఇప్పుడు మాట్లాడలేను, నాకు బిజీగా ఉంది. ఐ కాంట్ టాక్ నౌ, ఐఎమ్ బిజీ. ఇప్పుడు మాట్లాడలేను, నేను బిజీగా ఉన్నాను. ఐ కాంట్ టాక్ నౌ, ఐఎమ్ బిజీ. ఇది నా నియంత్రణలో లేదు. దిస్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. ఇది నా నియంత్రణలో లేదు. దిస్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. మాట్లాడకుండా నన్ను అర్థం చేసుకోలేరు. వీ కాంట్ అండర్స్టాండ్ మీ వితౌట్ టాకింగ్. మాట్లాడకుండా నన్ను అర్థం చేసుకోలేరు. వీ కాంట్ అండర్స్టాండ్ మీ వితౌట్ టాకింగ్. నువ్వు చెప్పిన విషయాలు నాకు కొత్తగా అనిపించాయి. వాట్ యు సెడ్ ఫెల్ట్ న్యూ టు మీ. నువ్వు చెప్పిన విషయాలు నాకు కొత్తగా అనిపించాయి. వాట్ యు సెడ్ ఫెల్ట్ న్యూ టు మీ. మనం కలిసి పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. మనము కలిసి పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తేలిక కాదు. ఇట్ వాజంట్ ఈజీ ఫర్ మీ టు మేక్ దిస్ డెసిషన్. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తేలిక కాదు. ఇట్ వాజంట్ ఈజీ ఫర్ మీ టు మేక్ దిస్ డెసిషన్. నిన్ను మర్చిపోవడం నాకు అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ఫర్గెట్ యూ. నిన్ను మర్చిపోవడం నాకు అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ఫర్గెట్ యూ. ఈ పనిని సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దిస్ వర్క్ నీడ్స్ టు బి ఫినిష్డ్ ఆన్ టైమ్. ఈ పనిని సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దిస్ వర్క్ నీడ్స్ టు బి ఫినిష్డ్ ఆన్ టైమ్. మీరు నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. మీరు నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. మనం చేసే ప్రతి పని మన విలువను ప్రతిబింబిస్తుంది. ఎవ్రీ యాక్షన్ వీ టేక్ రిఫ్లెక్ట్స్ అవర్ వాల్యూస్. మనం చేసే ప్రతి పని మన విలువను ప్రతిబింబిస్తుంది. ఎవ్రీ యాక్షన్ వీ టేక్ రిఫ్లెక్ట్స్ అవర్ వాల్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ప్లీజ్ like, share, subscribe and comment.